జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు పూర్తిగా సంక్షేమానికి దూరమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు పలికారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన అంగన్వాడీలను కలిసిన ఎమ్మెల్యే గోరంట్ల సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని జగన్ తన ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక వారికి మొండి చేయి చూపించాడని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం చెల్లించాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటివి అమలు చేయాలని 4 ఏళ్లుగా అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్న జగన్ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టాక చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకి మరింత గౌరవాన్ని పెంచుతారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉండటం, శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేను మీ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. మా అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ అరుణ్ గారు అందరూ ఉన్నారు. మీకు పూర్తి మద్దతు ఇవ్వడం కోసం మేము వచ్చాం. ఒకటి, సమానతలు ఇవ్వటం అనేది ధర్మం. సుప్రీంకోర్టు చెప్పిన, రాజ్యాంగం కూడా చెప్పింది ఒకటి, సమాన అవకాశాలని. దాదాపుగా 1,00,000 పైచలకు సోదరీమణులు ఈ రోజున ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. కనీస జీతభత్యాలు ఇచ్చే దాంట్లో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడుగుతున్నాం, నువ్వు ఇచ్చిన వాగ్దానమే చేయమంటున్నాం, మేము అదనంగా కూడా చేయట్లా. నువ్వు ఇచ్చిన వాగ్దానం తెలంగాణ కంటే మించిన జీతభత్యాలు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వటం లేదు? ఇంట్లో తగ్గించేస్తున్నావు. ఇంట్లో పెన్షన్ రద్దు, 300 యూనిట్లు, ఒక 2 కోర్సులు ఉంటాయి మీ ఇంట్లో, 300 యూనిట్లు అంటే పెన్షన్ రద్దు. కేవలం సచివాలయాలు పెట్టి ప్రత్యేక వ్యవస్థ తయారు చేసుకున్నాయి పబ్లిసిటీ కోసం. ఇవాళ ఆల్రెడీ పంచాయతీరాజ్ ఉంది, అది వివిధ శాఖలు ఉన్నాయి, ఎన్నికైన బయలులు ఉంటాయి. స్థానికంగా సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు అందరూ పక్కన పెట్టి వాలంటీర్లు పెట్టారు. వాలంటీర్లు మీ మీద కరపెట్టాం, వాళ్ళని దగా చేస్తూ ఉన్నాడు. ఆయన పబ్లిసిటీ కోసం వాడు వాడుతూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున జీతభత్యాలు పెంచాల్సిన అవసరం ఉంది. జీవన వ్యయాలు మారుతూ ఉన్నాయి, ధరలు పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. నిత్య జీవితావసరం ఇందాక చూశారు, కూరగాయలు పట్టి వేసారు ఎవరు పేపర్లో, దాదాపు రెట్టింపు అయిపోయినాయి. నిత్య జీవితావసర వస్తువులన్నీ పెరిగినాయి. పోనీ మీ కేంద్రాలకు ఇచ్చే నాణ్యమైన సరుకులు ఇస్తా ఉన్నారా? కోడిగుడ్డు మీద కూడా ఇది సుందరమకారం వేయకండి బాబు. కోడిగుడ్డు మీద ఇది సుందరమకారం, పిల్లల పాఠ్య పుస్తకాలు మీద సుందరమకారం విన్నాం, మీ ఇంటి పట్టా మీద ఆయన ముఖారం విన్నాం. రంగుల పిచ్చ, పేర్ల పిచ్చ, అసలు సమస్యలు గాలి కోల్పోయాయి. ఇవాళ ఒక ఉద్యోగం లేదు రాష్ట్రంలో, ఒక టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లేదు. ఎన్నికలు వస్తున్నాయి, 3 నెలల్లోకి వస్తే ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్టివేట్ చేస్తామంటాడు. 4.5 ఏళ్ళు గాడిలు కాశాడు ఈ ముఖ్యమంత్రి. మరి మీ సమస్య ఉంది హెల్పర్. ఇవాళ ఇచ్చే సరుకులు సరిగా ఉంటున్నాయా? పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్స్ వీడి ఖాతాతనం కూడా మందికం. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. కేంద్రం ఇచ్చే నిధులకు నువ్వేమిస్తున్నావో చెప్పు, నువ్వేం మ్యాచింగ్ చేస్తున్నావో చెప్పు. నువ్వేం మ్యాచింగ్ చేసావు? ₹1 మ్యాచింగ్ ఇచ్చావా? ఇది ఆయన ఏమంటారంటే